అందరికీ నమస్కారం. నా పేరు నక్క చిరంజీవిరావు. మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతోర్లవాడ గ్రామం. నాకున్నటువంటి సొంత పొలం 3 ఎకరాలు. నేను కౌలుకు చేస్తున్నటువంటి పొలం 2.5 ఎకరాలు. మొత్తం విస్తీర్ణంలో కూడా నేను చెరుకు ప్రధాన పంటగా పండిస్తుంటాను. చెరుకు తీసిన తర్వాత అపరాలు పండిస్తాను. అలాగే రాగి కూడా గుల్లి రాగి పండిస్తాను. పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. చెరుక్కి అధిక మోతాదులో కావాల్సింది జీవామృతమని. ఆ జీవామృతాన్ని చెరుక్కి పారించడం అనేది ఒక 7-8 దఫాలుగా పారించాలి. ఎందుకంటే అది దీర్ఘకాలిక పంట కనుక. చెరుకు పంట డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలో మేము ఇక్కడ వేయడం జరుగుతుంది. మేము చెరుకు పంట వేసే దగ్గర నుంచి కూడా వీలైనంత వరకు భూమిని కప్పి ఉంచడానికే చూస్తాము. ఎలాగంటే మొక్క వేసే దగ్గర నుంచి కూడా మేము నవధాన్యాలు అందులో జల్లి అది పెరిగిన తర్వాత మళ్ళీ అది గొప్పల రూపంలో భూమిలో కలిపి మళ్ళీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో మళ్ళీ మినుము, పెసర పంటలను వేసి అవి మొక్కలైన తర్వాత కొంత ఆదాయాన్ని మేము సేకరించి గట్లపైన కూరగాయలు వేసి అరటేసి ఇలా సాగు చేయడం అనేది జరుగుతుంది. అందుకే మా పొలంలో విపరీతమైనటువంటి సూక్ష్మజీవులు ఈరోజు డెవలప్ అవ్వడం జరిగింది. మేము 4 అడుగులు సాళ్ళు పెట్టుకొని దూరం కూడా 2 అడుగులు మొక్కకి పెట్టుకోవడం వల్ల మాకు 2 టన్నుల విత్తనం సరిపోతుంది. ఫస్ట్ మనం చెరుకు నాటేటప్పుడు 400 నుంచి 1000 కేజీల వరకు ఘనజీవామృతం మేము వేస్తాము. బీజామృతంతో విత్తన శుద్ధి మేము చేస్తుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేయకముందల మా కాడ చెరుకు ఆడే పెనాలు ఉంటాయి, పెద్ద పెద్ద పెనాలు. అందులో వేడి నీళ్ళు మరగబెట్టి గోరువెచ్చని నీళ్ళలో మరగబెట్టి ఆ పుచ్చుల్ని అందులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వరకు ఉంచి అవి తీసి తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసి అవి నాటుకోవడం జరుగుతుంది. ఇది మా ప్రాసెస్. విత్తనం వరకు విత్తనం వేసిన తర్వాత మొలక రాకముందు మట్టితో కప్పాలి. ఆ మట్టితో కప్పిన తర్వాత మేము నవధాన్యాలని పైన చల్లుతాం. ఆ నవధాన్యాలు స్పీడ్గా పెరుగుతాయి. చెరుకు మొక్క 15 రోజులు అయితే కానీ భూమిపైకి రాదు. ఈ 15 రోజుల్లో భూమిపైకి వచ్చేటప్పటికి ఈ నవధాన్యాలు ఈ స్టేజీకి వస్తాయి. ఈ స్టేజీకి వచ్చిన నవధాన్యాల్ని మళ్ళీ మేము రోనవేటర్తో కలిపేస్తాం భూమిలో. ఇది 1 నెల రోజులు చెరుకు మొక్క వచ్చిన తర్వాత ద్రవజీవామృతం అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. 20 లీటర్ల ద్రవజీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి అది పిచికారీ చేస్తాం. అలాగే రెండవ దప్ప మళ్ళీ 15 రోజుల వ్యవధిలో 40 లీటర్ల జీవామృతాన్ని మళ్ళీ 100 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తాం. ఇలాగ స్ప్రే చేయడం వల్ల ఏపుగ్గా మొక్క పెరగడం, ఈ చీడపీడలకి గురి కాకుండా పీక పురుగు వచ్చే టైము మార్చి నెలలో ఉంటుంది కనుక ఆ మార్చి నెలలో పీక పురుగు రాకుండా ఉండడానికి, భూమిని సంరక్షణ చేసుకోవడానికి ఆ జీవామృతం స్ప్రేయింగ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. చెరుక్కి కెమికల్ వ్యవసాయంలో 15 రోజులకు ఒక తడి అయితే, మన చెరుకులో అయితే కనీసం 25 రోజులు 20 రోజుల్లో ఒక తడిస్తే సరిపోతుంది. ఆ తడిచ్చిన దపాలా మేము జీవామృతాన్ని స్ప్రే చేసేవాళ్ళం. పదో నెల తర్వాత మేము బెల్లం ఆడడం అనేది తయారు చేస్తాం. ఈ బెల్లం ఆడ తయారు చేసినప్పటికి కూడా ఈ చెరుకు నిటారుగా నిలబడి ఉంటుంది. ఇలా నిటారుగా ఉండడం వల్ల నాణ్యమైనటువంటి చెరుకు తయారవుతుంది. ఈ నాణ్యమైనటువంటి చెరుకు తయారవడం వల్ల పిలకలు రాకుండా, ఎలక కొట్టకుండా నాణ్యమైనటువంటి బెల్లం తయారవుతుంది. ఈ ప్రాజెక్టుకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ ప్రాజెక్టులో ఇంకా కొన్ని కొత్త విషయాలని నేర్చుకోగలిగాను. నాతో పాటు రైతులకి నేర్పించడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు నేను కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు నాకు వచ్చే ఆదాయం కన్నా ఇప్పుడు వచ్చే ఆదాయం రెట్టింపుగా రావడం అనేది జరుగుతుంది. అది రైతులు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఉండే రైతులందరూ గమనించడం జరుగుతుంది.